వద్దేమొద్దు మమ్మల్ని ఇంట్లో తగలబెట్టేయండి. ఒకరోజు ఎప్పటికైనా సచ్చేదే, ఎప్పటికైనా సచ్చేదే. ఒకరోజు ఇంట్లో తగలబెట్టేయండి నన్ను. ఈ కొట్లాటలు, ఈ కొట్టలు ఇవన్నీ చేయకండి. ఒకరోజు తగలబెట్టేయండి. ప్రాణం మీద నాకు ఆశ లేదు. ఎప్పటికైనా సచ్చేదే. ఇంకేం చూస్తాము, ఇంకేం చూస్తాము. నా సామాన్ పోయే వరకు నేను నా కొడుకు ప్రతి కష్టం. నా సామాన్లు పోయినాక కూలగొట్టుకోండి ఏమైనా చేసుకోండి. సామాన్లు పోతాయి, మా సామాన్లు పోయినాక మీ ఇష్టం ఏమైనా చేసుకోండి. సామాన్లు పోయే వరకు నేను కూలగొట్టండి. నా సామాన్లు నాకు కావాలి. నా కొడుకుది ప్రతిదీ కష్టము. ఈ ప్లేస్ అంటే నాది కాదు, నాది కాదు. ప్లేస్ నాది కాదు. నా కొడుకు రెండు తీసుకున్నాడు. సామాన్లు పోయినాక మీ ఇష్టం ఏమైనా చేసుకోండి. నా కొడుకు అయితే అదృష్టం గుంజుకోలేరు. నా కొడుకు ఇంకా ఇంకా డబల్ కడతాడు. నేను ఆశిస్తున్నా. ఇంత అన్యాయమా రేవంత్ నీ ప్రభుత్వం? ఇంత అన్యాయమా? నీ కొడుకు ఓటేసిన నాయన నువ్వు ఉండాలే బాగుంటది అనుకున్నాం కానీ ఇంత అన్యాయమా నాయన? నా కొడుకు తప్పు కాదు, మీరు ఉండొచ్చు కానీ టైం ఇవ్వండి. ఓనర్స్ తప్ప, నా కొడుకు రూపాయి పెట్టింది నా కొడుకు తప్ప. నీది న్యాయమా చెప్పు? అవును, రెండుకున్న వాళ్ళకు టైం ఇయ్యా, సొంతం కట్టుకున్న వాళ్ళకు టైం ఇయ్యకు. రెండుకున్నాం కదా మేము, మాకేం తెలుసు ఇది దీంట్లో ఉంది అని మాకేం తెలుసు? అమాయకుడు నా కొడుకు రూపాయి కష్టపడ్డాడు. నా కోడలు ప్రెగ్నెంట్ ఉంది. ఒక్క 2 నెలలు టైం అడుగుతుందమ్మా. 5 ఏళ్ళకి ఇప్పుడు నీళ్లు పోసుకుందయ్యా నా కోడలు. నీ కొడుకు తెలుసు అన్న వంశం అంటే ఏంటి అనేది, పిల్లలు అంటే ఏంటని. మేము ఎంత కష్టపడి